For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభశ్రీ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ గ్రహణం సమయంలో మనకు రాశులు ఉన్నాయి కదా, ఈ ఏ రాశి వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది గురుగారు? అయితే ఇక్కడ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టము, మరికొంత రాసుల వారికి దురదృష్టం అనేటటువంటిది సంక్రమిస్తుంది. అంటే కొంతవరకు ఇది కొంతమందికి మేలు చేసేటటువంటి విధంగా ఉంటుంది, మరికొంతమందికి నష్టపరిచే విధంగా ఉంటుంది. ఏ గ్రహణమైనా అంతే, కొంతమందికి లాభం వస్తే కొంతమందికి నష్టం వస్తుంది. కాబట్టి లాభ నష్టాలు అనేటటువంటి గ్రహణ ప్రభావం చేత ఎక్కువగా ఈ వాతావరణం మీద, నేచర్ మీద, ప్రకృతి మీద దీని యొక్క ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మనుషుల మీద అతి తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గ్రహణ ప్రభావాలు, గ్రహ కూటములు ఏర్పడినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ప్రజల మీద తక్కువగా, ప్రకృతి మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకు గ్రహ కూటములు ఏర్పడినప్పుడు, గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేకూరుతాయి. కాబట్టి ప్రకృతి పరంగా ఇది ఒక రకమైనటువంటి ఇబ్బంది అని చెప్పాలి తప్ప, రాశుల రీత్యా తీసుకున్న, అలాగే ఈ గ్రహణ యొక్క ప్రభావాలు రాశుల మీద ఏ రకంగా ఉంటాయి అనేటటువంటిది కనుక చూసుకున్నట్టయితే రాశుల మీద ప్రభావం అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ మ్యాక్సిమం 1 month లేదా 15 days అంతవరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది న్యూట్రల్కి వచ్చేస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి రాశుల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా అదృష్టవంతులు ఎవరు, అంటే ఈ గ్రహణం పట్టడం వల్ల అదృష్టవంతులు ఎవరు, అలాగే దీనివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది, ఎలాంటి అదృష్టం చేకూరుతుంది అంటే దానికి 4 రాశులు మహర్జాతకం అని చెప్పుకోవచ్చు ఈ గ్రహణ ప్రభావం వల్ల. ఒకటి మకర రాశి, రెండవది ధనుస్సు రాశి, మూడవది వృషభ రాశి, నాలుగవది సింహరాశి. ఈ 4 రాశుల వారికి దీని యొక్క ప్రభావము చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల వాళ్ళకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వారు అధిక ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. విదేశ ప్రయాణాలు చేసేటటువంటి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం వాళ్ళకు సఫలీకృతం అవుతూ ఉంటుంది. అంటే అనుకున్న వెంటనే వీసా పెట్టుకున్న వెంటనే వీసా రావడము, విదేశాలకు వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే దీని యొక్క ప్రభావం వల్ల, ఈ గ్రహణ ప్రభావం వల్ల ఈ 4 రాశుల వారికి ధనయోగము, అదృష్టయోగం అనేటటువంటిది కలిసే అవకాశము ఈ 4 రాశుల వారికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అశుభం ఉన్నటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా మీనము, కుంభము, కన్య, అలాగే తుల. ఈ 4 రాశుల వారికి నష్టం అనేటటువంటిది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఏది మీనము, కుంభము, అలాగే తుల, కన్య, ఈ 4 రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి ఎఫెక్ట్, అంటే ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది వీళ్ళ మీద ఎక్కువగా పడేటటువంటి అవకాశము. దాని ప్రభావం వల్ల వీళ్ళకు ధన నష్టము, ఆర్థిక నష్టము, లేదా ప్రాణ నష్టము, లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఈ 4 రాశుల వారికి ఏర్పడబోతుంది. కనుక కొన్ని రాశుల వారికి అదృష్టము, మరికొన్ని రాశుల వారికి దురదృష్టం అనేటటువంటిది గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణ ప్రభావము కేవలము ఇతర దేశాలలో మాత్రమే ఉంది కాబట్టి మన దేశంలో లేదు. కాబట్టి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది ఉంటారు, ఎలాంటి వారు అనంటే దైవభక్తి కలిగినటువంటి వారు. మన దేశంలో కనిపించకపోయినా చంద్రుడు అంతటా ఒకేలాగా ఉంటాడు కాబట్టి, చంద్రుడి యొక్క ప్రభావం అంతటా ఒకేలా వస్తుంది కాబట్టి మనం కూడా పాటిస్తే తప్పేం లేదు అని అనుకునేటటువంటి వాళ్ళు, ఒకవేళ మన భారతీయులు ఎవరైనా పాటిస్తాను అని అంటే గనక దానికి సంబంధించినటువంటి క్రతువులు కొన్ని ఉంటాయి. గంగా స్నానం ఆచరించాలి. గోదావరిలో స్నానం ఆచరించిన తర్వాత అక్కడ గాయత్రి జపం లాంటిది కానివ్వండి, గురువుకు సంబంధించినటువంటి జపం కానివ్వండి, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి జపం కానివ్వండి, ఇలాంటివి చేసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావము మనుషుల మీద తగ్గుముఖం బట్టి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, ఎలాంటి నష్టం కలిగించకుండా వాళ్ళకు శుభము, లాభం చేకూరుతుంది. లేదో ఇంట్లోనే ఉంటాము, మాకు ఎక్కడికి వెళ్ళేటటువంటి వసతులు లేవు అంటే ఇంట్లో ఉన్నటువంటి వారు ఉదయము, అంటే ఈ 18వ తారీఖు బుధవారం రోజున ఉదయం పూట ఏం చెయ్యాలి అంటే స్నానం చేసిన వెంటనే తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం లేదా విష్ణు సహస్రనామ పారాయణము ఇలాంటివి చదువుకుంటే గనక ఆ గ్రహణ ప్రభావం వీళ్ళకు ఎలాంటి నష్టాన్ని కలిగించకుండా శుభాన్ని, అదృష్టాన్ని కలిగిస్తాయన్నమాట. ఈ గ్రహణ ప్రభావం
ప్రకృతి వైపరీత్యాలకే దారి తీస్తుంది తప్ప మనుషులకు నష్టం కలిగిస్తుంది అనేటటువంటి అంచనాలు చాలా తక్కువ శాతంలో ఉంటాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.